ఎవరెక్కడ ఎవరెక్కడ అంటే మాట్లాడరే? ఏమిటండి ఆ గావు కేకలు? కేకలు మేకలు అని అర్థనా? అదేమిటండి? అదేమిటండి నేను వద్దన్నాను. ఏమండి మీకేమైందండి? ఏమైందండి నేను వద్దన్నాను. డాలు డబాళ్ళు వేసుకుని దస్తాలు పట్టుకుని ఆషామాషి పీన్ అనుకున్నావా నన్ను? నేనంటే ఎవరనుకున్నావు? ఈ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ తండ్రి గారు. అవునా? వెళ్ళి కాఫీ పట్ట. ఏమండి? వెళ్ళి కాఫీ పట్టరా. అయ్యో రామా, మాట్లాడు మరి. వెళ్ళు కాఫీ పట్ట. సీత, ఈ రంగన్నకు పిచ్చి పట్టిందనుకున్నావు కదా? కాదే, ఇవాళ బాబు కలెక్టర్ అయి ఆ కుర్చీలో కూర్చుని దివిటీలాగా వెలిగిపోతుంటే చూడటానికి నాకు రెండు కళ్ళు చాలలేదే. వాడు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసి మనల్ని సంతోషపెట్టాలనుకున్నాను గాని కలెక్టర్గా వచ్చి నా కళ్ళ ముందే నిలబడతాడనుకోలేదే. ఈ అదృష్టం కోసం 100 సార్లు పీనుగా పుట్టమన్నా పుడతా. కాఫీ తెచ్చావా లేదా? బాబు, నువ్వు తీసుకొచ్చావా? అన్న, ఆఫీసులో కలెక్టర్ గారికి ప్యూన్ గా 10 సార్లు కాఫీ ఇచ్చారు. కన్న కొడుగ్గా ఒక్కసారైనా కాఫీ ఇవ్వకూడదు. తమరా తమరు మేము వెళ్ళి తెచ్చుకునేవాడిని కదండి. ఇది నా పనేగా బాబు, మీరు కూర్చోండి. చెప్తాం. ఎక్కడికి బాబు? సెక్షన్ లో ఫైల్ ఇవ్వటాను. ఇలా ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. అన్న, నేను ఇక్కడ నాన్నను కాదు బాబు, నౌకరు రంగన్ననే, మామూలు ప్యూన్ని. ఆ పని నాది బాబు, ఇలా ఇవ్వు. మిమ్మల్ని మాటి మాటికి అటు ఇటు తిప్పాలంటే చూడు బాబు, బంధుత్వాలు ఇంటి దగ్గర, బాధ్యతలు ఆఫీసులో. కలెక్టర్ గారు ఇలా స్వయంగా తిరుగుతుంటే ఉద్యోగస్తులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటారు. అందుకని ఎవరి పనులు వాళ్ళు చేయడం మంచిది. ఇలా ఇవ్వు బాబు, ఇలా ఇవ్వు. రండి రంగన్న గారు. నాకెందుకండి అంత మర్యాద? ఎందుకేమిటండి, సాక్షాత్తు కలెక్టర్ గారి తండ్రి గారి అంటే సెలక్షన్ గ్రేడ్ IAS ఆఫీసర్ కింద లెక్క. ఇదిగో రంగా, నీకెందుకా ఏ పాటలు? ఆ ఫైల్ అయ్యి అక్కడ పడాయి. నీ పనులు చూసేవాళ్ళం మేము ఉన్నాంగా. ఇదిగో నెల వచ్చేసరికి ఆ జీతం రాళ్ళు పట్టుకెళ్తుండు. ఎంత మాట బాబు, ఇన్నాళ్ళు ఈ నౌకరీ చేసుకునే బ్రతికాను. నన్ను ఎక్కువ మర్యాద చేసి బాధ పెట్టకండి. మామూలు ప్యూన్ రంగనగానే చూడండి. కర్మ, నాకే కొడుకనేవాడు ఉండి వాడే కలెక్టర్ అయి ఉంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ చెంబు కర్మ ఏమిటి? బంగారం చెంబు కొనుండేవాడిని, ఈ వేద ఉద్యోగానికి రిజైన్ చేసి ఉండేవాడిని. బాబు, నువ్వా? నాన్న, మీరు నా కోరిక తీరుస్తారని మాట ఇవ్వాలి. ఏమిటి బాబు చెప్పు. మీరు వెంటనే మీ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలన్నా. బాబు, అవును నాన్న, నేను మరొక చోట ఉద్యోగం చేస్తుంటే పరిస్థితులు ఎలా ఉండేవో నాకు తెలియదు. కానీ నా కళ్ళ ముందే మీరు. నువ్వు చెప్తున్నది నాకు అర్థమవుతుందిలే బాబు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకోవటంలో సిగ్గుపడవలసింది ఏమని చెప్పు. నా పరిస్థితి నాకు ఈ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది. నీ చదువు నీకు అర్హతను సంపాదించి పెట్టింది. అది కాదు నాన్న, నా కోసం మీరెంతో కష్టపడ్డారు. నేను ఏదేదో కావాలనే కళ్ళగన్నారు. ఈనాడ తీరిందిగా నాన్న, నేను కలెక్టర్ని అయ్యాను. మీరు విశ్రాంతి తీసుకోండి. చూడు బాబు, ఈ 30 సంవత్సరాలు ఎందరో కలెక్టర్లకు సేవలు చేస్తూ గడిపాను. ఇవాళ నా కన్న కొడుకుని ఆ పదవిలో చూసుకుంటున్నాను. కొడుకు గొప్పతనాన్ని చూసుకుంటూ బ్రతికే అదృష్టం ఎందరి తండ్రులు కలుగుతుంది చెప్పు. నాన్న, ఈ పేద జీవితంలో నాకు కలిగిన ఈ అపురూపమైన సంతోషాన్ని నా చేతులతో నన్నే దూరం చేసుకోమంటావా? వద్దు బాబు, ఇంకెప్పుడూ నన్ను మాట్లాడకు. ఏమండి, మన ముగ్గురికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకండి? మన కోసం కాదే పిచ్చిదానా. మన అబ్బాయి ఎవరనుకున్నావు? కలెక్టర్. కలెక్టర్ అంటే
ఈ జిల్లాకే ప్రభు. హోదాకు తగ్గట్టుగా ఉండొద్దు అలాగండి. మరి. ఏమిటయ్యా ఏమిటి అన్యాయం? తెలిసి బాగుండి కదా అయిపోయింది అంటున్నారే. నాకు లేదయ్యా, నన్ను ఏం చేయమంటావు చెప్పు. అప్పుడు అయిపోయినాయా? అయిపోక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టు సప్లై చేస్తున్నా తల్లి. కావాలంటే చూసుకో, ఇదిగో రిజిస్టర్. మర్యాదగా బియ్యం బయట పెట్టబోతే ఇదిగో ఏమిటి గొడవ? ఆయన మాత్రం ఏం చేస్తాడు పాపం, ఆయన మనలాంటి మనిషే. గట్టిగా మీరు అలా నిలదీసి అడిగితే పాత జవాబే, స్టాకు లేదు అని చెప్తాడు. ఇంతకీ మన బ్రతుకులు చూసే నాథుడు లేడు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏమిటయ్యా ఏమిటి గొడవ? అంతా మామూలే సార్. షాపు తెరుస్తూ ఉంటారు, మూస్తుంటారు, వస్తూ ఉంటారు, వెళ్తుంటారు. కానీ వీళ్ళు మాత్రం రాత్రి వాళ్ళు ఇలాగే ఉంటారు. స్టాకు లేదు బోర్డులు అలాగే ఉంటాయి సార్. స్టాక్ ఎప్పుడు వచ్చింది? 5 రోజులు అయింది సార్. ఇది వరకు ఎంతమందికి పెంచి పెట్టారు? 3954 మంది. అంతే సార్, కరెక్ట్. ఈ రోజు ఎంతమందికి ఇచ్చారు? లెక్కల ప్రకారం 554 మందికి. అంతే సార్, కరెక్ట్ సార్. మరి వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? అదంతా మామూలే సార్. ఆకలేస్తే కేకలేస్తారు. ఓహో, రిజిస్టర్ ప్రకారం వచ్చిన సరుకు వచ్చినట్టే పోతుంది. ప్రజల్లో మాత్రం అసంతృప్తి మిగిలిపోయింది. దీనికి కారణం తమరే సార్. అవును సార్. కావాలంటే రేపు ప్రతి షాప్ ముందు 4 కానిస్టేబుల్స్ అని పెట్టించండి సార్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే తరివేస్తారు. అప్పుడు తమ కంటికి ఒక్క పెట్ట కనబడుతూ ఉంటుంది సార్. సత్యం. అవును సార్. కావాలంటే వారిని అడగండి. 15 సంవత్సరాల నుంచి షాప్ మీద హక్కు పుక్తాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అడగండి సార్. ఓహో, దీనికి కారణం అదే కావచ్చు. ఇక నుంచి ఈ స్టోర్స్ ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. నెందుకు తగిన ఏర్పాట్లు నేనే చేస్తాను. సార్ మీరంతా నన్ను క్షమించాలి. రేపటి నుంచి మీకు కావాల్సిన బియ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది. నో 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 నో. ఈ కోఆపరేటివ్ స్టోర్స్ విషయం మరీ అధ్వానంగా ఉంది. అంతవరకు మన మనిషిని ఒకరిని టెంపరీగా పోస్ట్ చేస్తుంది. పర్మనెంట్ పోస్టింగ్ విషయంలో నేను హెడ్ క్వార్టర్స్ ఉత్తరం రాస్తాను. ఎస్ సార్. సరే, మన సెలవులో ఉందన్నారు, వచ్చారా? ఇవాళ వచ్చారు సార్. ఇట్స్ ఆల్ రైట్. పిలిచారా బాబు? స్టెనోని పంపించండి. సార్, గీత, నువ్వా? ఇక్కడ పనిచేస్తున్నావా? నీకు ఎన్ని ఉత్తరాలు రాశాను. ఎప్పటికైనా కనిపడతావన్న ఆశతోనే ఎదురు చూస్తున్నాను. సరే, ఇంతకీ ఏం జరిగింది? మీ నాన్నగారు అమ్మగారు? నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయారు. సారీ. నేను తర్వాత వస్తానండి. అక్కర్లేదు, మీరు వెళ్ళండి, నేను పిలుస్తాను.